అణుస్థావరాలే టార్గెట్ గా మొదలైంది మొదల అయితే సామాన్యులను చంపేదాకా వచ్చింది. తారాస్థాయికి ఇరాన్ ఇజ్రాయెల్ వార్ ఈ స్థాయికి ఎందుకు చేరుకుంది? మధ్యలో కాలు పెట్టినటువంటి మూడో కంట్రీ ఘర్షణలు విస్తరిస్తే ఏం జరుగుతుంది? ఇలాంటి మలుపులు తీసుకోబోతోంది. ఇజ్రాయెల్ అంతు చూస్తానని అంటోంది, అమెరికా భయపెడుతోంది. అయినా సరే తగ్గేదేలే అంటోంది ఇరాన్. ఫలితంగా పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. మూడో రోజు భీకర దాడులతో మిడిల్ ఈస్ట్ దద్దరిల్లిపోయింది. ఇజ్రాయెల్ మిసైల్స్ అటాక్ లో 200 మందికి పైగా చనిపోయారు. అటు ఇరాన్ ప్రతీకార దాడులతో రెచ్చిపోయింది. పశ్చిమాసియాలో అసలు ఏం జరగబోతోంది? ఉద్రిక్తతలు మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీయబోతున్నాయా? అణుస్థావరాలే టార్గెట్ గా మొదలైంది. సామాన్యులను చంపేదాకా వచ్చింది. తారాస్థాయికి ఇరాన్ ఇజ్రాయెల్ వార్. మధ్యలో కాలు పెట్టిన మూడో కంట్రీ. ఘర్షణలు విస్తరిస్తే ఏం జరుగుతుంది? ఎలాంటి మలుపులు తిరుగుతుంది? ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం పీక్స్కు చేరింది. 3 రోజులుగా సాగుతున్న ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ షేక్ అవుతోంది. ఆ దేశానికి చెందిన కీలక సైన్యాధికారులు, అణుశాస్త్రవేత్తలు మృతి చెందారు. ఇరాన్లోని టెహ్రాన్ లక్ష్యంగా యుద్ధ విమానాలు, మిసైల్స్తో ఇజ్రాయెల్ అటాక్స్ చేస్తూనే ఉంది. ఇరాన్లోని చమురు శుద్ధి కేంద్రాలు, సహజవాయు నిక్షేపాలను ధ్వంసం చేసింది. కాంగన్లోని సౌత్ పోర్ట్ సిటీ దగ్గర గల సౌత్ పార్స్ చమురు శుద్ధి కేంద్రం పూర్తిగా ధ్వంసమైంది. ఈ వార్తో పశ్చిమాసియా భగ్గుమంటోంది. ఎన్నడూ లేనంత తీవ్ర స్థాయిలో పరస్పరం దాడులు జరుగుతున్నాయి. ఆర్మీ క్యాంపులు, అణుస్థావరాలే టార్గెట్గా మొదలైన వార్ చివరికి పౌరుల్ని చంపేదాకా వచ్చింది. ఆదివారం 2 దేశాలు మిసైల్స్తో ఒకదానిపై మరొకటి దాడికి దిగాయి. ఇరాన్పై మూడో రోజు ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించింది. ఈ అటాక్లో ఇరాన్ తీవ్రంగా నష్టపోయింది. మిసైల్స్ ధాటికి ఏకంగా 60 మందికి పైగా పౌరులు చనిపోయారు. అణుస్థావరాలు, ఇరాన్ డిఫెన్స్ కేంద్రాలే లక్ష్యంగా దాడి చేసినట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ప్రకటించాయి. డిఫెన్స్ మినిస్ట్రీ హెడ్ క్వార్టర్స్, ఎస్పీఎన్డి న్యూక్లియర్ కేంద్రంపై దాడి చేసినట్లు ఇజ్రాయెల్ ఆర్మీ ప్రకటించింది. టెహ్రాన్లోని షహ్రాన్ ఆయిల్ రిఫైనరీ కేంద్రంపై ఇజ్రాయెల్ దాడి చేసినట్లు ఇరాన్ ప్రకటించింది. ఈ దాడితో ప్రపంచంలోనే అతిపెద్ద చమురు ఉత్పత్తి కేంద్రమైన దక్షిణ పార్స్ కేంద్రం దగ్గర ఉత్పత్తిని నిలిపివేసినట్లు తెలిపింది. దాడిలో రిఫైనరీ పూర్తిగా ధ్వంసమైందని వివరించింది. ఇజ్రాయెల్ మిసైల్స్ టెహ్రాన్లోని ఇళ్లపై పడడంతో 60 మంది చనిపోగా అందులో 29 మంది చిన్నారులు ఉన్నట్లు ఇరాన్ అధికారులు చెప్పారు. దీనికి ప్రతీకారంగా ఇరాన్ మిసైల్స్తో ఇజ్రాయెల్పై దాడికి దిగింది. ఇరాన్ దాడిలో గెలీలీ ప్రాంతంలో కొందరు ప్రజలు చనిపోయినట్లు ఇజ్రాయెల్ అత్యవసర సమావేశంలో తెలిపింది. 3 రోజులుగా జరుగుతున్న దాడులలో ఇరాన్లో మొత్తం 78 మంది చనిపోయినట్లు ఐక్యరాజ్యసమితి రాయబారి ప్రకటించారు. ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో యుద్ధం మొదలుపెట్టిన ఇజ్రాయెల్ ఇరాన్లోని మొత్తం 150 స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది. మిలిటరీ క్యాంపులు, అణు ఉత్పత్తి కేంద్రాలు ఇందులో కీలకం. ఇరాన్లో భారీ ఎత్తున వైమానిక దాడులు జరపాలని, అణు ఉత్పత్తి కేంద్రాలను ధ్వంసం చేయాలని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇప్పటికే ఆదేశించారు. ఇప్పటికే నటాంజ్, ఇస్ఫహాన్ స్థావరాలపై జరిపిన దాడుల్లో టాప్ మిలిటరీ కమాండర్లతో పాటు 9 మంది న్యూక్లియర్ సైంటిస్టులు మరణించారు. ఇజ్రాయెల్ దాడులను ఇరాన్ తిప్పికొడుతోంది. 200 బ్యాలిస్టిక్ మిసైల్స్, డ్రోన్స్ను ప్రయోగించింది. కానీ అమెరికా డిఫెన్స్ సిస్టమ్స్ సహకారంతో చాలా వరకు నిర్వీర్యం చేసింది ఇజ్రాయెల్. అయినప్పటికీ ఈ దాడిలో 3 చనిపోగా 10ల సంఖ్యలో గాయపడ్డారు. ఇరాన్ టాప్ లీడర్లే టార్గెట్గా ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. టెహ్రాన్లోని మోనిరియాలోని ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ నివాసం సమీపంలోనూ వైమానిక దాడులు జరిగినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇరాన్ ఆయిల్ రిఫైనరీలపైన ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. దీంతో దేశంలోనే అతిపెద్ద ఆయిల్ రిఫైనరీ ఫజర్ జామ్ గ్యాస్ రిఫైనరీలో మంటలు ఎగసిపడ్డాయి. కేవలం ఆత్మరక్షణ కోసమే టెల్ అవీవ్ పై దాడి చేయాల్సి వచ్చిందని ఇరాన్ స్పష్టం చేసింది. ఇస్లామిక్ రిపబ్లిక్ పై ఇజ్రాయెల్ సైనిక చర్యలను నిలిపివేస్తే తాము కూడా దాడులు ఆపేస్తామని ప్రకటించింది. ఈ మేరకు ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి అబ్బాస్ అరాక్చీ తెలిపారు. పరిస్థితులు డిమాండ్ చేస్తే తప్ప ఇజ్రాయెల్తో వివాదాన్ని పొరుగు దేశాలకు విస్తరించాలని ఇరాన్ భావించడం లేదన్నారు. మరోవైపు టెహ్రాన్ అణ్వాయుధాలు తయారు చేస్తే తమకు ముప్పు ఉందని, దాన్ని అడ్డుకునేందుకే అణుస్థావరాలపై దాడులు చేస్తున్నామని ఇజ్రాయెల్ వాదిస్తోంది. వాటిని సమూలంగా నేలమట్టం చేసేంత వరకు దాడులు కొనసాగిస్తామని తేల్చి చెబుతోంది. ప్రపంచంలోనే అతిపెద్ద గ్యాస్ క్షేత్రమైన ది సౌత్ పార్స్ క్షేత్రంపై ఇజ్రాయెల్ దాడి చేయడంపై అబ్బాస్ తీవ్రంగా మండిపడ్డారు. ఈ క్షేత్రాన్ని ఖతార్ భాగస్వామ్యంతో నిర్వహిస్తున్నట్లు చెప్పిన ఆయన ఇజ్రాయెల్ దుందుడుకు చర్యకు ఇదో ఉదాహరణ అని అన్నారు. యుద్ధాన్ని విస్తరించాలన్న కాంక్షతోనే ఇలాంటి ప్రమాదకర చర్యకు పాల్పడిందని కామెంట్ చేశారాయన. వివాదాన్ని పర్షియన్ గల్ఫ్ వరకు లాగడం ఓ వ్యూహాత్మక తప్పిదమన్నారు. యుద్ధాన్ని ఇరానియన్ భూభాగం దాటి విస్తరించాలనే ఉద్దేశంతోనే ఇజ్రాయెల్ ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. అంతర్జాతీయ చట్టాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తూ
ఇరాన్లోని అణుస్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ ఇప్పటికే డేంజర్ లైన్ దాటేసిందని అబ్బాస్ చెప్పుకొచ్చారు. ఇరాన్ అమెరికా మధ్య అణుచర్చల్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. ఇజ్రాయెల్పై వైమానిక దాడులు చేస్తున్న క్రమంలో అమెరికాతో జరపాల్సిన న్యూక్లియర్ చర్చలను ఆపేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. ఒకవైపు ఇజ్రాయెల్ అంతర్జాతీయ నిబంధనలు ఉల్లంఘించి దాడులు చేస్తుంటే చర్చలు జరపడంతో ప్రయోజనం ఏముందని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాచి అన్నారు. ఒకవైపు అమెరికా ఇజ్రాయెల్ దాడుల్ని సమర్థిస్తూ శాంతి చర్చలు అని చెప్పడం మీనింగ్లెస్ అని ఇరాన్ అధికార ప్రతినిధి అన్నారు. మరోవైపు ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య సంఘర్షణను యూకే తీవ్రంగా భావిస్తోంది. ఉద్రిక్తతలను తగ్గించి శాంతియుత పరిష్కారం కనుగొనాలని, అంతర్జాతీయ సమాజంతో కలిసి పనిచేయడానికి సిద్ధం అని స్టార్మర్ చెబుతూనే యూకే అదనపు సైన్యాన్ని, ముఖ్యంగా యుద్ధ విమానాలను కీలక స్థావరాలకు తరలించడం మిడిల్ ఈస్ట్లో ఉద్రిక్తతలు మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తున్నాయా అనే సందేహాలు కలిగిస్తున్నాయి. ఇజ్రాయెల్కు స్వీయ రక్షణ హక్కు ఉందని చెబుతూనే సంఘర్షణకు దౌత్య పరిష్కారం అవసరమని అంటున్నారు స్టార్మర్. దౌత్య మార్గాల ద్వారా ఈ సంక్షోభాన్ని పరిష్కరించుకోవాలని యూకే సూచిస్తోంది. ఇరుపక్షాలను సంయమనం పాటించాలని, ఉద్రిక్తతలను తగ్గించాలని పిలుపునిస్తోంది. ఇరాన్, ఇజ్రాయెల్ తాడో పేడో తేల్చుకుంటున్నాయి. పశ్చిమాసియా మండుతున్న వేళ యుద్ధంలో మూడో కంట్రీ ఎంట్రీ ఇచ్చింది. మరోవైపు ఇజ్రాయెల్ వెనుక అమెరికా హస్తం ఉందని ఇరాన్ ఆరోపిస్తోంది. ఈ ఆరోపణల్ని కొట్టిపారేసిన అమెరికా ఇరు దేశాల మధ్య డీల్ కుదురుస్తానని అంటోంది. ఇది సాధ్యమయ్యే పనేనా? పెద్దన్న మాట ఇరాన్ వింటుందా? పశ్చిమాసియా అంటేనే పగలు ప్రతీకారాలకు కేర్ ఆఫ్. ఇజ్రాయెల్ ఒకవైపు, మిగతా అన్ని దేశాలు ఒకవైపు. ఎప్పుడేం జరుగుతుందోననే టెన్షన్. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం మరింత విస్తరించే ప్రమాదం కనిపిస్తోంది. దీనికి కారణం ఇరాన్ అతిపెద్ద గ్యాస్ ఉత్పత్తి కేంద్రంపై ఇజ్రాయెల్ ఎటాకే. ఇజ్రాయెల్పై తాము సరికొత్త క్షిపణిని ప్రయోగించామని ఇరాన్ చెబుతోంది. కానీ అణు కేంద్రాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ప్రకటించింది. సో ఇరాన్ ప్రతీకారం ఏ విధంగా ఉంటుందనేది ఉత్కంఠ రేపుతోంది. ఇజ్రాయెల్ వరుస దాడులతో ఇరాన్ అణు కేంద్రాలకు భారీ నష్టం వాటిల్లింది. దీన్ని ఉపగ్రహ ఛాయాచిత్రాలు స్పష్టంగా చూపిస్తున్నాయి. ఈ ఉపగ్రహ చిత్రాలను మెక్సర్ రిలీజ్ చేసింది. ఇరాన్ ప్రపంచ హెచ్చరికలను ధిక్కరించి అణ్వాయుధ కార్యక్రమాన్ని కొనసాగిస్తోందని ఇజ్రాయెల్ ఎంతో కాలంగా ఆరోపిస్తోంది. ఇరాన్లో భారీ స్థాయిలో అణుబాంబుల్ని ఉత్పత్తి చేయగల యురేనియం నిల్వలు ఉన్నాయని చెబుతోంది. ఇరాన్ మాత్రం తన అణు కార్యక్రమం పౌర ప్రయోజనాల కోసమేనని అంటోంది. తాజాగా విడుదలైన హై రిజల్యూషన్ ఉపగ్రహ చిత్రాలు ఇరాన్లోని ముఖ్య అణు కేంద్రానికి వాటిల్లిన నష్టాన్ని చూపిస్తున్నాయి. అలాగే దీనికి ముందున్న స్థితిని కూడా సరిపోల్చాయి. యుఎన్ అంతర్జాతీయ అణుశక్తి సంస్థ తెలిపిన వివరాల ప్రకారం ఇజ్రాయెల్ ఆపరేషన్లో నటాంజ్, ఫోర్డోలోని ఇరాన్ భూగర్భ యురేనియం కేంద్రాలు, ఇస్ఫహాన్లోని యురేనియం తరలింపు కేంద్రంపై దాడులు జరిగాయి. అణు కేంద్రంలో విద్యుత్ సరఫరాకు విస్తృతమైన నష్టం వాటిల్లింది. టెహరాన్కు ఆగ్నేయంగా 220 కిలోమీటర్ల దూరంలో ఉన్న నటాంజ్లోని అణు కేంద్రంలో సమృద్ధిగా యురేనియం నిల్వలు ఉన్నాయి. అలాగే ఫోర్డోలోని అణు కేంద్రం టెహరాన్కు నైరుతి దిశలో 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీనికి స్వల్పంగా నష్టం వాటిల్లిందని ఇరాన్ తెలిపింది. తమ పోరాటం 46 ఏళ్లుగా సాగుతున్న నియంతృత్వంపై జరుగుతున్న దాడి అని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అన్నారు. ఇరాన్ విముక్తి దినం దగ్గర పడిందని, అది జరిగినప్పుడు ఇరు దేశాల ప్రజల మధ్య స్నేహం మరోసారి వర్ధిల్లుతుందని స్పష్టం చేశారు. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ఇరాన్ పాలనను ఇజ్రాయెల్ అనుమతించబోదన్నారు. ఇరాన్ తన దగ్గరున్న ఆయుధాలను, అణ్వాయుధాలను ఉగ్రవాదులకు అందించాలని యోచిస్తోందని నెతన్యాహు ఆరోపించారు. అదే జరిగితే అణు ఉగ్రవాదానికి తెరలేస్తుందని, అప్పుడు అది యూరప్ నగరాలకు, చివరికి అమెరికాకు ముప్పు తెచ్చిపెడుతుందని వార్నింగ్ ఇచ్చారాయన. తమ పౌరుల్ని లక్ష్యంగా చేసుకున్నందుకు ఇరాన్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని బెంజమిన్ నెతన్యాహు హెచ్చరించారు. టెల్ అవీవ్ సమీపంలోని బాట్ యామ్లో క్షిపణి దాడి జరిగిన ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. ఈ దాడిలో 7 మృతి చెందగా అనేక మందికి గాయాలయ్యాయి. రాబోయే రోజుల్లో తమ దేశంపై మరిన్ని క్షిపణి దాడులు జరిగే అవకాశం ఉందని ఐడిఎఫ్ ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ ఎఫీ డెఫ్రిన్ తెలిపారు. మరోవైపు దాడుల సమయంలో ఇరాన్ పౌరులకు హాని కలగకుండా ఉండేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఐడిఎఫ్ తెలిపింది. ఇరాన్ ఇప్పటిదాకా 270 క్షిపణులు, 100కు పైగా డ్రోన్లను ప్రయోగించిందని, ఈ దాడుల్లో 13 మంది మరణించారని, 390 మంది గాయపడ్డారని ఇజ్రాయెల్ అధికారిక వర్గాలు తెలిపాయి. యుద్ధం తీవ్ర రూపం దాల్చుతున్న వేళ 2 దేశాలు ఓ ఒప్పందానికి రావాల్సిన అవసరం ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఆ దిశగా తాను ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. తన మధ్యవర్తిత్వంలో ఎన్నో దేశాల మధ్య శాంతి నెలకొందని చెప్పిన ఆయన ఆ క్రెడిట్ మాత్రం తానెప్పుడూ తీసుకోలేదని అన్నారు. కేవలం తన వల్లనే నెల రోజుల క్రితం భారత్, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగిందని మరోసారి గొప్పలు చెప్పుకున్నారు ట్రంప్. ఈ వ్యాఖ్యలను భారత్ కొట్టిపారేసింది. అయినా ట్రంప్ పదే పదే చెప్పుకుంటున్నారు. ఇప్పుడు ఇజ్రాయెల్, ఇరాన్ల ఉద్రిక్తతలు తగ్గితే దాన్ని తన ఖాతాలోనే వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కేవలం ఆత్మరక్షణ కోసమే ఇజ్రాయెల్పై దాడులు చేశామని, ఆ దేశం సైనిక చర్యలు నిలిపివేస్తే
తాము కూడా ప్రతి దాడులు ఆపేస్తామని ఇరాన్ ప్రకటించిన కొద్దిసేపటికే ట్రంప్ ఈ ప్రకటన చేయడం హైలైట్. దీనికి ముందు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్ దాడులతో అమెరికాకు ఎలాంటి సంబంధం లేదని, అయినా లెక్క చేయకుండా అమెరికాపై దాడికి తెగబడితే కనీ విని ఎరుగని రీతిలో టెహ్రాన్పై విరుచుకుపడతామని వార్నింగ్ ఇచ్చారు. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య పరస్పర దాడులతో పశ్చిమాసియా రగిలిపోతోంది. ఐడిఎఫ్ దళాలు అటు గాజా ఇటు ఇరాన్పై వరుస దాడులు నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తన కుమారుడి వివాహం విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ వివాహ వేడుకను వాయిదా వేసినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. నెతన్యాహు కుమారుడు అవనర్ అమిత్ యార్దేనికి మరికొన్ని రోజుల్లో వివాహం జరగబోతోంది. ఈ వేడుకను వైభవంగా నిర్వహించేందుకు ఆయన కుటుంబం సిద్ధమైంది. కానీ ఇరాన్లో సైనిక స్థావరాలు, అణు కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని ఐడిఎఫ్ దళాలు దాడులు నిర్వహించాయి. వీటికి ప్రతీకారంగా ఇరాన్ కూడా తిరిగి బ్యాలిస్టిక్ క్షిపణుల్ని ప్రయోగించింది. తాజా పరిణామాల మధ్య నెతన్యాహు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఫ్రాన్స్ అలర్ట్ అయింది. తమ భూభాగంలో యూదులు, అమెరికన్లు ఎక్కువగా నివసించే ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేయాలని నిర్ణయించింది. ఆయా చోట్ల పూర్తి నిఘా ఉంచాలని అధికారుల్ని ఆదేశించింది. ఇజ్రాయెల్ పౌరులపైన దాడులకు వెనకాడొద్దని ఇరాన్ నిర్ణయించిన నేపథ్యంలో తమ దేశంలోని విదేశీ పౌరులకు ఎలాంటి ఆపద వాటిల్లకుండా ముందస్తు చర్యలు తీసుకుంది. ఫ్రాన్స్లోని కొన్ని ప్రాంతాల్లో యూదులు నివసిస్తూ ఉంటారు. యుద్ధానికి పరోక్షంగా అమెరికానే కారణమని ఇరాన్ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఈ తరుణంలో తమ దేశంలోని అమెరికన్లకు ముప్పు పొంచి ఉందని ఫ్రాన్స్ భావిస్తోంది. విదేశీ వ్యక్తుల వల్ల ముప్పు పొంచి ఉన్న అన్ని ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని ఫ్రాన్స్ ప్రభుత్వం అక్కడి అధికారులకు ఆదేశాలిచ్చింది. ఈ యుద్ధం వెనుక అమెరికా ఉందని ఇరాన్ ఆరోపిస్తోంది. ఈ క్రమంలోనే ఒమన్ వేదికగా 6వ విడత జరగాల్సిన అణు ఒప్పందం చర్చలను రద్దు చేసుకుంది. అగ్రరాజ్యం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనిదే టెల్ అవీవ్ ఇంతటి దుస్సాహసానికి ఒడిగట్టేది కాదని ఇరాన్ విదేశాంగ శాఖ ఉన్నతాధికారి అబ్బాస్ అరాక్చీ అన్నారు. ఈ దాడులకు అమెరికా మద్దతిస్తోందనడానికి తమ వద్ద బలమైన ఆధారాలు ఉన్నాయని స్పష్టం చేశారు. అమెరికా తన నిజాయితీని నిరూపించుకోవాలంటే ఇజ్రాయెల్ దాడులను తక్షణమే బహిరంగంగా ఖండించాలని అరాక్చీ డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఈ దాడుల్లో అమెరికా ప్రమేయం ఉందని ప్రపంచం భావించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇరాన్ వాదనలను అమెరికా కొట్టిపారేసింది. ఈ యుద్ధంతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. కాదని ఏ రూపంలో దాడి చేసినా కనీ విని ఎరుగని రీతిలో స్పందిస్తామని ట్రంప్ హెచ్చరించారు. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధంలోకి తాజాగా మరో దేశం ఎంటర్ అయింది. ఇరాన్కు మద్దతుగా నిలుస్తామని యెమెన్ ప్రకటించింది. ఈ మేరకు యెమెన్ సైన్యం ట్వీట్ చేసింది. నిజానికి కొన్ని గంటలుగా హుతీలు లక్ష్యంగా ఇజ్రాయెల్ యెమెన్ మీద దాడులకు దిగుతోంది. హుతీలు అంటే ఎవరో కాదు, యెమెన్ రెబల్స్. వీరు మొదటి నుంచి హమాస్కు సపోర్టర్స్. ఈ క్రమంలో హుతీ సీనియర్ లీడర్లను టార్గెట్ చేస్తూ ఇజ్రాయెల్ దాడులకు దిగుతోంది. యెమెన్ కూడా రంగంలోకి దిగినందున ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం ఏ మలుపు తీసుకుంటుందనేది ఆసక్తి రేపుతోంది. ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం మలుపు తిరిగే అవకాశం ఉంది. అమెరికా ఎంటర్ అయితే పర్యవసనాలు ప్రమాదకరంగా ఉంటాయి. గల్ఫ్ దేశాల సంగతి ఏంటి మరి? మరొక వైపు వార్ ముదిరితే కనుక ప్రపంచ వాణిజ్యంలో అనిశ్చితులు ఏర్పడతాయా? వాయు, సముద్ర మార్గాల్లో సరుకు రవాణా రేట్లు పెరిగే ఛాన్స్ కూడా ఉందా? భారత్పై ఎఫెక్ట్ ఎలా ఉండబోతోంది? ఇరాన్ ఇజ్రాయెల్ శత్రుత్వం 1979 ఇరాన్ ఇస్లామిక్ విప్లవం నుంచి మొదలైంది. అప్పటి నుంచి ఇరాన్ ఇజ్రాయెల్ను శత్రు దేశంగా పరిగణిస్తూ వస్తోంది. హమాస్, హెజ్బొల్లా ఇంకా హౌతీల వంటి ఇజ్రాయెల్ వ్యతిరేక సమూహాలకు మద్దతిస్తూ వస్తోంది. ఇజ్రాయెల్ మాత్రం ఇరాన్ అణు కార్యక్రమాన్ని తన ఉనికికి ముప్పుగా భావిస్తోంది. దీంతో ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో ఇరాన్పై ఈ నెల 13న దాడులు ప్రారంభించింది. ముప్పుగా భావిస్తున్న అణు కేంద్రాలే లక్ష్యంగా ఈ దాడులు చేసింది. ఇస్ఫహాన్, ఫోర్డోలోని అణు సౌకర్యాలు, నటాంజ్లోని అణు సమృద్ధీకరణ ప్లాంట్ లక్ష్యంగా అటాక్స్ కొనసాగించింది. ఫలితంగా ఇరాన్ వైమానిక రక్షణ వ్యవస్థలు, టెహ్రాన్లోని రక్షణ మంత్రిత్వ శాఖ భవనాలు కుప్పకూలాయి. షెహ్రాన్ ఆయిల్ డిపో, టెహ్రాన్లోని గ్యాస్ డిపో భారీగా నష్టపోయాయి. ఇరాన్ ఈ నెల 13, 14, 15 తేదీల్లో ఇజ్రాయెల్ మీద ప్రతీకార దాడులకు దిగింది. బాలిస్టిక్ మిసైల్స్, డ్రోన్లతో ఇజ్రాయెల్పై దాడి చేసింది. టెల్ అవీవ్, జెరూసలేం, హైఫా, రిషోన్, లిజ్యోన్లోని సైనిక స్థావరాలు లక్ష్యంగా చేసుకుని ఇరాన్ అటాక్స్ కొనసాగించింది. కానీ కొన్ని మిసైల్స్ రిషోన్లోని నివాస ప్రాంతాలను, టెల్ అవీవ్లోని అపార్ట్మెంట్ బ్లాక్లను తాకాయి. దీంతో ఇజ్రాయెల్లో 13 మంది మరణించారు, డజన్ల కొద్దీ గాయపడ్డారు. ఇరాన్ దాడుల్ని ఇజ్రాయెల్ తన ఐరన్ డోమ్ రక్షణ వ్యవస్థ, అలాగే అమెరికా, బ్రిటన్, జోర్డాన్ సైనిక సహాయంతో చాలా మిసైల్స్ అడ్డుకుని నష్టాన్ని కొంతమేర నివారించుకుంది. ఇజ్రాయెల్ను ఐరన్ డోమ్ పూర్తిగా కాపాడలేకపోయింది. వందలాది బాలిస్టిక్ క్షిపణుల్ని ఇజ్రాయెల్పైకి ప్రయోగించింది ఇరాన్. కొన్ని టెల్ అవీవ్ సమీపంలోని ప్రాంతాలను తాకాయి. ఈ క్రమంలో రక్షణ వ్యవస్థ ఐరన్ డోమ్ను చీల్చుకుంటూ మరి మిసైల్స్ దూసుకువెళ్లాయి. పెద్ద శబ్దంతో దూసుకొచ్చిన ఆ మిసైల్ సెకండ్ల వ్యవధిలోనే టెల్ అవీవ్కు తలమానికంగా భావించే కీరియా ప్రాంతంలోని భవనాన్ని తాకింది.
ఇరాన్ మిసైల్స్ను ఐరన్ డోమ్ అడ్డుకుంటుందని భావించినప్పటికీ అది జరగలేదు. మిసైల్ నేరుగా రక్షణ కార్యాలయాన్ని ఢీకొట్టింది. ప్రస్తుతం ఘర్షణలు ఇజ్రాయెల్, ఇరాన్కే పరిమితమయ్యాయి. సంయమనం పాటించాలని ఐక్యరాజ్యసమితితో పాటు పలు దేశాలు పదే పదే పిలుపునిస్తున్నాయి. దీన్ని ఇజ్రాయెల్, ఇరాన్ వినిపించుకోకపోతే ఏమవుతుంది? ఘర్షణలు మరింత తీవ్రమై ఇంకా విస్తరిస్తే ఏం జరుగుతుంది అనే చర్చ నడుస్తోంది. నిజంగానే ఘర్షణలు విస్తరిస్తే కొన్ని దారుణమైన పరిస్థితులు చోటు చేసుకుంటాయి. అమెరికా తీవ్రంగా ఖండిస్తున్నప్పటికీ ఇజ్రాయెల్ దాడుల్ని ఆ దేశం ఆమోదించిందని, అలా కాకపోయినా వ్యూహాత్మకంగానైనా మద్దతిస్తోందని ఇరాన్ నమ్ముతోంది. పశ్చిమాసియా అంతటా అమెరికా బలగాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ దాడులు చేయొచ్చు. ఇరాక్లోని ప్రత్యేక బలగాలు, గల్ఫ్లోని మిలిటరీ స్థావరాలు, ఈ ప్రాంతంలోని దౌత్య కార్యకలాపాలు వంటి వాటిని టార్గెట్గా చేసుకోవచ్చు. ఇరాన్ ఉగ్రమిత్రులు హమాస్, హిజ్బుల్లా చాలా వరకు బలహీనపడి ఉండొచ్చు. కానీ ఇరాక్లో దానికి మద్దతిచ్చే మిలిషియాలు బలంగా ఉన్నాయి. దాడులు జరిగే అవకాశం ఉందని భయపడ్డ అమెరికా కొంతమంది సిబ్బందిని ఉపసంహరించుకుంది. తమ బలగాలపై, స్థావరాలపై ఏదైనా దాడి జరిగితే పరిణామాలు ఎలా ఉంటాయనే దానిపై అమెరికా బహిరంగంగానే ఇరాన్కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఇరాన్ను ఓడించడంలో సాయం చేయమని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు చాలా కాలంగా అమెరికాను కోరుతున్నారన్న ఆరోపణలున్నాయి. ఇరాన్ అణుకేంద్రాల లోపలికి, ముఖ్యంగా ఫోర్డోలోని అణుకేంద్రాల్లోకి చొచ్చుకుపోగల బాంబర్లు, బంకర్ బస్టింగ్ బాంబులు అమెరికా దగ్గర మాత్రమే ఉన్నాయంటారు. పశ్చిమాసియాలో శాశ్వత ప్రాతిపదికన సాగే యుద్ధాలు తాను మొదలుపెట్టబోరని ట్రంప్ గతంలో అన్నారు. కానీ చాలామంది రిపబ్లికన్లు ఇజ్రాయెల్ ప్రభుత్వాన్ని, టెహ్రాన్లో ప్రభుత్వం మారాల్సి ఉందన్న దాని అభిప్రాయాన్ని సమర్థిస్తున్నారు. కానీ అమెరికా పోరాటంలోకి దిగితే పర్యవసానాలు ప్రమాదకరంగా మారతాయి. ఘర్షణ సుదీర్ఘంగా, విధ్వంసపూరితంగా మారే ఛాన్స్ ఉంది. ఇజ్రాయెల్ సైనిక, ఇతర లక్ష్యాలను అడ్డుకోవడంలో ఇరాన్ విఫలమైతే గల్ఫ్లోని తేలికపాటి లక్ష్యాలపై, ముఖ్యంగా తన శత్రువులకు సాయం చేసి ప్రోత్సహించాయని ఏళ్లుగా నమ్ముతున్న దేశాలపై ఇరాన్ మిసైళ్లను ఎక్కుపెట్టొచ్చు. ఈ ప్రాంతంలో చాలా ఇంధనం, ఇతర మౌలిక సదుపాయాలు టార్గెట్ కావచ్చు. 2019లో సౌదీ అరేబియా చమురు నిల్వలపై ఇరాన్ దాడి చేసిందని ఇరాన్ మిత్రపక్షం హౌతీ 2022లో యుఏఈని లక్ష్యంగా చేసుకుంది. ఆ తర్వాత నుంచి ఇరాన్కు ఈ ప్రాంతంలోని కొన్ని దేశాల మధ్య ఒక రకమైన సయోధ్య ఏర్పడింది. కానీ ఈ దేశాలు అమెరికా వైమానిక స్థావరాలకు ఇంకా ఆతిథ్యమిస్తున్నాయి. కొన్ని దేశాలైతే గత ఏడాది ఇరాన్ క్షిపణుల దాడి నుంచి ఇజ్రాయెల్ను రక్షించడంలో కూడా సాయం అందించాయి. గల్ఫ్పై దాడి జరిగితే ఇజ్రాయెల్తో పాటు అమెరికా కూడా యుద్ధ విమానాలను రంగంలోకి దించాలని గల్ఫ్ దేశాలు డిమాండ్ చేసే అవకాశం ఉంది. ఇరాన్ 60% యురేనియం పూర్తి స్థాయిలో ఆయుధాలుగా మారడానికి అడుగు దూరంలో ఉంది. 10 బాంబులకు సరిపోయే అణు ఇంధనం అది. దాన్ని ఇజ్రాయెల్ విధ్వంసం చేయలేకపోతే ఏం జరుగుతుందనేది ఉత్కంఠ కలిగించే అంశమే. రహస్య గనుల లోపల ప్రాంతంలో యురేనియం ఉండవచ్చని భావిస్తున్నారు. కొందరు అణుశాస్త్రవేత్తలను ఇజ్రాయెల్ చంపి ఉండొచ్చు. కానీ ఏ బాంబులు ఇరాన్ జ్ఞానాన్ని, నైపుణ్యాన్ని నాశనం చేయలేవనేది నిజం. మరిన్ని దాడులు జరగకుండా నిరోధించడానికి ఏకైక మార్గం వీలైనంత త్వరగా అణ్వాయుధాలను సిద్ధం చేసుకోవడమేనని ఇరాన్ భావిస్తోంది. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ముదురుతున్న ఉద్రిక్తతల కారణంగా ప్రపంచ వాణిజ్యంలో అనిశ్చితులు పెరుగుతున్నాయి. ఈ పరిస్థితుల మూలంగా భారత ఎగుమతులతో సహా ప్రపంచ వాణిజ్యాన్ని ప్రభావితం చేస్తోంది. దీంతో వాయు, సముద్ర మార్గాల్లో సరుకు రవాణా రేట్లు పెరుగుతాయని ఎగుమతిదారుల్లో టెన్షన్ మొదలైంది. ఈ యుద్ధం కారణంగా యూరప్, రష్యాలకు వెళ్లే ఎగుమతులు ప్రభావితమవుతాయని అంటున్నారు. వివాదం ఎక్కువ కాలం కొనసాగితే ఇరాన్, యుఏఈ మధ్య హార్ముజ్ జలసంధి, ఎర్ర సముద్రం వంటి మార్గాల్లో వ్యాపార నౌకల కదలికలు ప్రభావితమవుతాయి. ఫలితంగా ప్రపంచ వాణిజ్యం దెబ్బతినవచ్చు. సరుకు రవాణా ఖర్చుతో పాటు బీమా వ్యయం కూడా పెరుగుతుందని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్ ఆర్గనైజేషన్ అంటోంది. ఇటీవలే ఎర్ర సముద్ర మార్గాలు సాధారణ స్థితికి మారాయి. భారత్, ఆసియాలోని ఇతర ప్రాంతాల నుంచి అమెరికా, యూరప్ వెళ్లే ఎగుమతులకు 15-20 రోజులు ఆదా అయ్యాయి. ఇప్పుడు మళ్లీ యుద్ధం వారం పాటు కొనసాగితే సరుకు రవాణా ఖర్చులు 50% పెరుగుతాయని ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్లోని భారత పౌరులకు విదేశాంగ శాఖ అడ్వైజరీ చేసింది. ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదని, అప్రమత్తంగా ఉంటూ ఎంబసీతో టచ్లో ఉండాలని సూచించింది. ఇరాన్లోని భారతీయులతో భారత ఎంబసీ ఒక గూగుల్ ఫామ్ను షేర్ చేసింది. అందులో వ్యక్తిగత వివరాలన్నీ నింపి సబ్మిట్ చేయాలని కోరింది. వారందరికీ ఒక టెలిగ్రామ్ గ్రూప్ లింక్ను కూడా భారత ఎంబసీ అందించింది. అందులో చేరితే ఎప్పటికప్పుడు తాజా అప్డేట్స్ను పంపిస్తామని తెలిపింది. That's all for today's focus. Stay tuned to NTV.